జేడీ చేతికి బుల్లెట్‌ని తీసేసి కట్టు కట్టి ఉంటారు. ఇక స్పృహ కోల్పోయిన జేడీకి కాస్త మెలకువ రావటంతో ముందుగా కేదార్ వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే సాధునాయక్ సార్ కూడా అక్కడికి వచ్చి జేడీ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే మచ్ బెటర్ సార్ అని జేడీ చెప్తుంది. సార్ ఇంతకీ మీనన్ అని చెప్తూ ఉంటే మీనన్ చనిపోయాడు. అండర్ వరల్డ్ డాన్ మీనన్‌ని నువ్వు చంపేశావు. షూట్ చేసేశావు జేడీ. నువ్వు మీనన్ కథకి, స్టోరీకి చెక్ పెట్టేస్తాను, ముగించేస్తానని మాట ఇచ్చావు. మాటని నిలబెట్టుకున్నావు అని సాధునాయక్ జేడీని పొగుడుతూ ఉంటే జేడీ చాలా సంతోషంగా వింటూ ఉంటుంది. ఇక కేదార్, కిరణ్, రమ్య కూడా ధాత్రి మీనన్ని చంపేసిందని చాలా సంతోషంగా సాధునాయక్ మాటలకి సంతోషిస్తూ ఉంటారు. ఇంకోవైపు మీనన్‌కి చితి పేర్చుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. తర్వాత కేదార్ ధాత్రిని చూస్తూ, ధాత్రి నీకు బుల్లెట్ తగిలేసరికి నేను ఎంత విలువిల్లాడిపోయానో, థాంక్ గాడ్ నీకేమీ కాలేదు అని ప్రేమగా కూర్చొని మాటలు చెప్తూ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే కౌశికి, సురేష్ ఇద్దరు కూడా రిసెప్షన్ దగ్గరికి వచ్చి పోలీస్ ఆఫీసర్ జేడీని కలవాలి, ఎక్కడ ఉంది అని అడగటంతో ఇలా రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి, ఆ రూమే అని చెప్పటంతో కౌశికి, సురేష్ ఇద్దరూ కూడా వస్తూ ఉంటారు. అయితే కిరణ్, రమ్య, సాధునాయక్ వీళ్ళ ముగ్గురు కూడా ఫోన్లు మాట్లాడుకుంటూ వీళ్ళు వస్తున్న విషయం అస్సలు గమనించి ఉండరు. ఇక జేడీ, కేడీ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే కౌశికి, సురేష్ ఒక్కసారిగా లోపలికి వస్తారు. ఇక కౌశికి చాలా షాకింగ్గా జేడీ అని పిలుస్తూ ఉంటే వదినా అంటూ ధాత్రి చాలా షాకింగ్గా కౌశికి వైపు చూస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడే జేడీ, జగదాత్రి ఇద్దరు ఒకరేనని కౌశికికి నిజం తెలిసిపోతుందా, లేకుంటే మాస్కులు పెట్టుకొని మళ్ళీ కౌశికికి నిజం తెలియకుండా చూపిస్తారా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.